కొత్తపల్లి గీత గారు అసలు అందుబాటులో ఉంటారు, ఇప్పుడు ఢిల్లీకి పరిమితం ఉంటారు, ఢిల్లీకి రావట్లేదు అంటున్నారు. అబ్బే సమస్య లేదండి అసలు. ఈ మీరు మా కాన్స్టిట్యున్సీకి వచ్చి అడిగితే ఈ 70 సంవత్సరాలు ఇండిపెండెన్స్ తర్వాత ఎంపీని ఎన్నిసార్లు చూస్తున్న వాళ్ళు బహుశా నేనే అయి ఉంటాను. ఎందుకంటే ఏ ఎంపీ కూడా మీరు చూస్తే ప్రీవియస్ కిషోర్ చంద్రదేవ్ గారు సెంట్రల్ మినిస్టర్గా చేశారు, ఆయన కాన్స్టిట్యున్సీకి మొత్తం 5 or 6 సార్లు వచ్చారని అంటారు. నేను ఎవ్రీ సెషన్స్ మధ్యన, సెషన్ టు సెషన్ మధ్యన 4 సెషన్స్ పర్ ఇయర్ ఉంటాయి, 4 సెషన్స్ మధ్యన ఎవ్రీ సెషన్స్ మధ్యన కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క జిల్లా ఒక్కొక్కసారి విజిట్ చేయడం జరుగుతుంది. అంతకన్నా పాసిబిలిటీ కూడా లేదు. బికాజ్ పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం చూపించవలసిన, అంటే ఎంపీస్కి ఒక రెస్పాన్సిబిలిటీ అన్నది ఉన్నది. చాలామంది అంటే గ్రౌండ్ లెవెల్లో తిరగట్లేదు అని అంటారు. గ్రౌండ్ లెవెల్లో అవగాహన ఏర్పడిన తర్వాత ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని మనం అక్కడ రిప్రజెంట్ చేసి దానికి సమస్యలకి పరిష్కారం కనుగొనాలి తప్పితే కాలక్షేపం చేస్తూ రాజకీయాలు చేస్తూ ప్రజల్ని వాళ్ళ వర్క్ నుంచి డిస్టర్బ్ చేస్తూ అనవసరమైన మీటింగులు పెడుతూ దట్ ఈస్ నాట్ మై వే ఆఫ్ ఫంక్షనింగ్. ఐ డోంట్ డూ దట్. నేను ఇప్పుడు వరకు ముందు ఫస్ట్ ఎంపీ అయిన వెంటనే అన్ని మండలాల్లోనే పర్యటించడం జరిగింది, అన్ని మండలాల్లో ఉన్న సమస్యలు అవగాహన చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మండల్ లెవెల్లో ఉన్న మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఏం అవసరం ఉంది, మీటింగ్స్ కండక్ట్ చేసేది రివ్యూ మీటింగ్ కాదండి. రివ్యూ మీటింగ్స్ అని అందరూ అంటారు, రివ్యూ మీటింగ్ కాదు. అసలు నా ఇంటర్ఫియరెన్స్ ఎంతవరకు అవసరం, నేనేం చేయాలి, ఆఫీసర్స్ తోటి పొలిటీషియన్స్కి ఒక అందమైన రిలేషన్షిప్ ఉండాలని. ఎందుకంటే మేము ఉన్నది వాళ్ళకు ఉపయోగపడడానికి. 3 parts ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్ అన్నది ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది, లెజిస్లేచర్ లా మేకింగ్ ఉంటుంది, జ్యుడిషియరీ లాని ఇంప్లిమెంట్ చేయడానికి, లాని ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ఉంటుంది. సో మూడు డిఫరెంట్ విభాగాలు. ఆ 3 డిఫరెంట్ విభాగాల్లో లెజిస్లేచర్ అన్నది ఏ లాని తీసుకురావాలి, ఎక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావాలి, పొలిటికల్గా మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి మన కాన్స్టిట్యున్సీకి మనీ తెచ్చుకోవాలి, తెచ్చుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో చూడాలి. సో లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ రూట్స్ టు డెమోక్రసీ.